అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి మాసం 10వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభకాలం నడుస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభ ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్నది ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. కీలక విషయాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యల తొలగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది. మంచి ఫలితాలు ఏర్పడడం ఆనందంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆశించినటువంటి ఫలితాలకి ఎక్కువగా శ్రమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టే పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు. ఆచితూచి ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదృష్టయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు
పెరిగిన ధర్మసిద్ధి ఏర్పడుతుంది, ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది, వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగును, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది, చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా పనిచేస్తారు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు, వృత్తి వ్యాపారం సాఫీగా సాగున, ఆదాయ మార్గాలు పెరిగిన, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది, జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి, ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు, ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు, వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది, కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగును, వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును, చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు, స్వస్థాన ప్రాప్తి కలదు, అవరోధాలను అధిగమిస్తారు, వ్యాపారస్తులకు పెట్టుబడులు అందును, వివాదాలకు దూరంగా ఉంటారు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు, చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం, అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.